హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరు కూడా చాలా బాగున్నారని అయితే అనుకుంటున్నాను. లాస్ట్ వీడియోలో నేనైతే ఏదైతే చెప్పానో ఇంటికైతే వచ్చామని చెప్పాను కదా! దాని రీజన్ ఏంటో నేను చెప్పలేదు. రీజన్ ఏంటి అంటే మా మామయ్య గారికి కొంచెం హెల్త్ అనేది బాలేదు. ఫ్రమ్ లాస్ట్ 1 వీక్ నుంచి. ఇంకా ఇంటికి మేము వచ్చిన వెంటనే మా హస్బెండ్ ఏం చేశారంటే మా మామయ్యని వెంటనే హాస్పిటల్‌కైతే తీసుకెళ్ళిపోయారనమాట. ఇంకా స్కానింగ్, టెస్ట్‌లు అన్నీ చేపించారు. ఫైనల్‌గా రిజల్ట్ ఏంటంటే కొంచెం బీపీ ఎక్కువగా ఉంది. గ్యాస్ కూడా ఉందన్నారు. దానివల్ల ఫుల్‌గా హెడేక్ అయితే వస్తుందన్నారు. ఇప్పటివరకు యూజ్ చేసిన బీపీ టాబ్లెట్స్ కొంచెం డోస్ తక్కువనమాట. సో, డోస్ అనేది కొంచెం ఇంక్రీజ్ చేశారు టాబ్లెట్స్‌వి. సో, ఫైనల్లీ హెల్త్ అయితే ఆల్మోస్ట్ ప్రెజెంట్ అయితే చాలా బావుంది. మంచిగా ఉన్నారు. కొంచెం వీక్‌గా అయితే ఉంటుంది కదా! మార్నింగ్ లేచిన వెంటనే ఇంక టీ తాగేసేసాము. టీ తాగి నేనైతే బోండా అనేది ప్రిపేర్ చేశాను. ఈ బోండా ఎలా ప్రిపేర్ చేశాననేది షార్ట్స్‌లో ఇంకా వీడియోలో కూడా అప్లోడ్ చేశాను. ఒకసారి చూడండి. సేమ్ అదే ప్రాసెస్‌లో చేశాను. చాలా బా వచ్చింది. చట్నీ కూడా చేసేసాను. 2 అయితే చాలా బావుంది. కానీ ఇలా కరివేపాకు కోస్తుంటే నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందంటే, అంటే ఇప్పుడు మనం కొనుక్కొచ్చుకొని అలా వేస్తున్నాం కదా! ఫ్రెష్‌గా చెట్టుది కోసి అప్పటికప్పుడు కర్రీస్‌లో కానీ ఇలా టిఫిన్స్‌లో యూజ్ చేస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే. నేను చేసే చట్నీ రెసిపీ కూడా ఖచ్చితంగా నేను షేర్ చేస్తాను. మేబీ ఒక 2 డేస్‌లో అయితే షేర్ చేస్తాను. 2 డేస్ అని కాదు. ఒకవేళ రేపు టిఫిన్ చేసినా చట్నీ రిలేటెడ్‌ది ఖచ్చితంగా చట్నీ రెసిపీ అయితే షేర్ చేస్తాను. ఫైనల్లీ చట్నీ అయితే అయిపోయింది. చాలా బావుంది. చూడండి ఒక్కసారి ఆ కలర్ కూడా చాలా బావుంది. క్రిస్పీ క్రిస్పీగా. చాలా బోండాస్‌లో బయట తిన్నప్పుడు మనకి లోపలనేది అస్సలు ఉడకదు కదా! నేను చేసిన బోండా రెసిపీస్‌లో ఒకసారి ట్రై చేయండి. మీరే ట్రై చేయండి. నేను చెప్పడం కాదు. ఖచ్చితంగా లోపల కూడా కంప్లీట్‌గా బాయిల్ అవుతుంది. చాలా బావుంటుందసలు. మనకి లోపల మెత్తగా ఇంకా బావుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఒకవేళ సెట్ అవ్వకపోతే నన్ను అడగండి. నేను ఖచ్చితంగా చెప్తాను. చూడండి లోపల ఎంత బాగా ఉడికిపోయిందో. ఇలా ఉంటే ఎవరైనా ఎందుకు తినరు. ఇంకా అయిపోయిన వెంటనే అందరికీ పెట్టేసామనమాట. బావుందని చెప్పారు హస్బెండ్. ఇంకా ఆఫ్టర్‌నూన్ సెషన్ అయిపోయింది. లంచ్‌దైతే వీడియోస్ అయితే నేను తీయలేదండి. ఈవినింగ్ అయితే వాటర్ మిలన్ తినేసాము. నెక్స్ట్ ఇది గోరింటాకు కూడా కోసుకున్నాను నేను. పెట్టుకుందాం అనేసి. ఇదే ఇంకా మా ఇల్లనమాట. నేను బ్యాక్ సైడ్ నుంచి తీశాను. లాస్ట్ టైమ్ అయితే ఇదంతా మనకి గ్రాస్ ఉండేదనమాట. మొన్ననే ఒక పామొచ్చిందంట. అందుకని మొత్తం తీసేశారు అత్తయ్య వాళ్ళు. ఇంకా ప్రతిసారి అత్తయ్య వాళ్ళైతే వెజిటబుల్స్ అయితే వాళ్ళ పెరట్లోనే పండించేస్తారు. ఆల్మోస్ట్ అన్ని వెజిటబుల్స్ పండించేస్తారనమాట. బయట కొనుక్కునే అవసరమే లేకుండా. ఇంకా బయట కెమికల్స్ కూడా ఏస్తారు కదా! అలా ఏమి ఎయరు. ఎరువు ఒకటే ఏసి పెంచుతారనమాట. ఇంకా వంట ఏమన్నా చేసుకోవాలి అనుకున్నప్పుడు వెంటనే పెరట్లోకెళ్ళిపోయి కోసేసుకొని వెంటనే చేసేసుకునేవాళ్ళం అనమాట. అలా బావుండేది. ఇంకా ఈ మామిడికాయ మొక్క ఒక 8 మంత్స్ బ్యాకే వేశారనమాట మా యానివర్సరీ తర్వాత. ఇంకా బీన్స్ కూడా అన్నీ చాలా వెజిటబుల్స్ అత్తయ్య వాళ్ళు ఈ గార్డెన్‌లోనే పెంచుతారు. చాలా బావుంటుంది అసలు ఏరియా అయితే. ఒకవేళ లాస్ట్ టైం గనక నేను ఒక వీడియో తీశాను. అది ఉంటే గనక ఖచ్చితంగా షేర్ చేస్తాను. ఇక్కడ కనిపించే కర్రలేంటంటే మాకు బయట కట్టెల పొయ్యి మీద ఏమైనా చేసుకోవడానికి అవి యూజ్ చేస్తారనమాట. ఇంకా నైట్ డిన్నర్‌కొచ్చేసి చామగడ్డ పులుసు చేస్తున్నాను. అవి తీయడానికి మావయ్య కొంచెం హెల్ప్ చేస్తున్నారనమాట. ఒక్కదాన్నే ఉన్నాననేసి. అత్తయ్య అయితే చర్చ్‌కి వెళ్ళారు. ఆల్మోస్ట్ కర్రీ అయితే అయిపోయిందనమాట. నెక్స్ట్ టైం అయితే నేను మా కిచెన్ కంప్లీట్‌గా నేను మీకు చూపిస్తాను. ఇప్పుడైతే నాకు ఎక్కువ టైం లేదు. మేము ఓన్లీ 2 డేస్ కోసం అనేది వచ్చాం కదా! హెల్త్ బాలేదనేసి మావయ్యకి. అత్తయ్య రాగానే అన్నం కూడా వండేశారనమాట. అత్తయ్య నవ్వుతున్నారు. ఫస్ట్ టైం కదా వాళ్ళు ఇలా వీడియోస్‌లో కనిపించడం. వాళ్ళు కూడా కొంచెం షైగా ఫీల్ అవుతున్నారనమాట. వాళ్ళైతే చాలా ఎంకరేజ్ చేస్తున్నారు నా కోసం. ఇంకా మేమైతే సండే మార్నింగ్ వెంటనే బయలుదేరిపోయాం టిఫిన్ చేసిన తర్వాత. ఇది భోజనం అయితే చాలా బావుంది. మేము ఉన్న ఏరియాలో తిన్నాము. ఇంకా ఆఫ్టర్‌నూన్ అయిపోయింది కాబట్టి లంచ్ అయితే చేసేసాము. ఇంటికెళ్ళేసరికి లేట్ అవుతుందనేసి. ఇంకా నైట్ వచ్చాక మేమైతే మూవీకెళ్ళాము. మూవీ ఓకే. ఓకే. యావరేజ్ ఉంది. నాకైతే అస్సలు నచ్చలేదు. యావరేజ్ అని కూడా కాదు. అస్సలు నచ్చలేదు. ఇంకా ఆఫ్టర్‌నూన్ కోసం అయితే చికెన్ కర్రీ చేశాననమాట. ఇదే ఈ వీడియో ఇక్కడి వరకు. నెక్స్ట్ టైం అయితే నేను ఇంటికెళ్తే ఖచ్చితంగా నేను మా హోమ్ టూర్ గానీ ప్రతి ఒక్కటి తీస్తాను. నాకైతే అస్సలు టైం లేదండి. ఫ్యామిలీతోనే ఎక్కువ టైం స్పెండ్ చేశాను. థ్యాంక్ యూ సో మచ్ నా వీడియో సపోర్ట్ చేసినందుకు.